నువ్వు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకున్న వారిని పరీక్షించి వారు అబద్ధికులను కనుగొంటి అనియో నీవు సహనము కలిగిన నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. అయినను మొదటి నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసిన. నీవు ఏ స్థితిలో నుండి పడితో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలెతుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములను భుజించి నిత్తును. దేవుడు వాక్యం దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం ప్రభువా. ఆశ్చర్యకరుడ, నమ్మకమైన వాడ, 20వ సాయంకాల సమయంలో మరొక మారు ఈవినింగ్ టైంలో సాయంకాల సమయంలో ఏదైనాలో ఆదాము అవ్వలను కలుసుకున్నట్లుగా ఈరోజు ఈ సాయంకాల సమయంలో మమ్మల్ని కూడా కలుసుకోవడానికి నువ్వు బలిష్ఠుడైన దూతగా వచ్చి నీ ప్రజలను దర్శిస్తున్న దేవుడు ఉన్నావు ప్రభువా. ఈ సమయంలో కొంత వాక్యమును మేము చదివిన్నాం. దీనిని ప్రభు అనువదించేవాడు నీవే. కొంత వాక్యమును మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. మీరు వచ్చిన సహోదరులను మీరు దీవించండి ప్రభువా. ఆత్మీయ ఫలములతో, వరములతో, ఆశీర్వాదాలతో మీరు నింపండి ప్రభువా. నీ వాక్యం యొక్క ప్రత్యక్షత పరిపూర్ణంగా వారి జీవితాల్లో పొందుకుందురుగాక. జీవజలపు నది వాళ్ళలో ప్రవహించునుగాక. నీకు అప్పగిస్తూ మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి, ఆమేన్. అందరూ కూర్చుందామండి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన సహోదరులందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు నామంలో మరొక మారు నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించునుగాక. ఈ సమయంలో కొద్ది వాక్య భాగము మనము చూసి త్వరగా ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం, లేట్ అవ్వకుండా. దేవుడు మనతో మాట్లాడిన కొలది చక్కగా కొన్ని విషయాలు నేర్చుకోవడానికి, పరిశుద్ధాత్మ మనతో పరిపూర్ణంగా మాట్లాడడానికి మన హృదయాలు తెరవమని మనము ప్రార్థనాపూర్వకంగా ప్రభుని అడుగుదాం. హల్లెలూయా. మీ మనసులో ప్రార్థించుకోండి. ఖచ్చితంగా దేవుడు కొన్ని విషయాలు మనతో మాట్లాడాలని మనము అడుగుతూ విశ్వాసంతో ప్రార్థనాపూర్వకంగా ఆత్మ సంబంధమైన వాతావరణంలోనికి మనం వెళ్ళినప్పుడు ఆయనే మన జీవితాలతో మాట్లాడడానికి ఆయన సిద్ధపడతాడు. హల్లెలూయా. ఉదయకాలం మనం చూసాం. దేవుని కృపను బట్టి దేవుని స్వరం వినడం అంత తేలికైన పద్ధతి కాదు. దేవుని స్వరం వినాలంటే మనకు ఖచ్చితంగా కొన్ని అర్హతలు మనకు ఉండాలని చెప్పి ఉదయకాలంలో మనం నేర్చుకున్నాం. హల్లెలూయా. దేవుని స్వరం అందరూ వినలేరు. ఎందుకంటే బైబిల్లో పరమగీతంలో ఒక మాట ఉంటుంది, పిట్టల కోలాహలము జరుగుతున్న మధ్యలో పావుర స్వరం వినబడుతూ ఉంది అని చెప్పి కీర్తనకారుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఒక అడవిలోకి వెళ్ళినప్పుడు అనేకమైన పిట్టలు కోస్తూ ఉన్నాయి. కోయిలు కోస్తూ ఉంది, అటు పక్క రాబందు కోస్తూ ఉంది, ఒక పక్క కోయిలు కోస్తూ ఉంది, ఒక పక్క అనేకమైన నెమళ్ళు, పక్షులు అనేకమైన కోస్తూ ఉన్నాయి. అన్ని కోస్తున్నప్పుడు ఆ మధ్యలో పావుర స్వరం కూడా వినబడుతుంది. హల్లెలూయా. అయితే ఇన్ని స్వరాల మధ్యలో పావుర స్వరం గుర్తించడం ఎట్లా? ఒక పక్క కోయిలు కోస్తుంది, ఒక పక్క నెమలు కోస్తుంది, ఒక పక్క కాకి కోస్తుంది, ఒక పక్క రకరకాల పక్షులన్నీ కోస్తూ ఉన్నాయి. ఆ మధ్యలో పావుర స్వరం కూడా వినబడుతుంది. అయితే ఆ పావుర స్వరం మనం ఎట్లా గుర్తించగలుగుతాం? అది చాలా చిన్నగా పావురం కోస్తుంది. మీకు తెలుసు అది ఎలాగుంటుందంటే కుక్కు 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 అని చాలా ముద్దుగా కోస్తూ ఉంటుంది అది. హల్లెలూయా. అది అంత గంభీరంగా రాదు. ఆ కోయిలు కోస్తుందంటే ఈ ఊరి నుంచి ఆ ఊరికి వినబడుతుంది. మన పిల్లలు తిరుగుతూ ఉంటే అది పువ్వు అంటే వీళ్ళు కూడా వెనక ఎక్కడో పువ్వు అంటూ ఉంటారు. అది చాలా గంభీరంగా ఉంటుంది స్వరం. ఎక్కడో కూస్తే ఇక్కడ వినబడుతుంది. నెమలు కూడా చాలా దూరం అరుస్తుంది. పక్షులు కాకి అరిసిందంటే చాలా దూరం వినపడుతుంది. కానీ పావురం అనే స్వరం చాలా చిన్నగా వస్తుంది. అది పక్కనున్న వ్యక్తికి కూడా వినపడదు. దాని దగ్గర ఉండాలి ఆ స్వరం వినాలంటే. అంతే తప్ప అంత దూరంగా ఉంటే దాని స్వరం వినపడదు.
మాత్రమే మోగుతుంది. హల్లెలూయా. అందుకే పౌర స్వరం అనగా పరిశుద్ధాత్మ స్వరం అయి ఉన్నది. ఆ స్వరం ప్రపంచం అంతటికి వినపడట్లేదు, కానీ ఈ స్వరము ప్రపంచం అంతటికి అది వినిపించట్లేదు. కానీ ఎవరైతే దేవుని స్వరము కొరకు ఎదురు చూస్తున్నారో, దేవుడు ఎవరినైతే ఎన్నుకున్నాడో, ఏర్పాటు చేసుకున్నాడో, వారికి మాత్రమే ఒక ప్రత్యేకమైన రీతిలో దేవుడు ఆ స్వరాన్ని వినిపిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ప్రత్యేకంగా స్వరాన్ని వినిపిస్తున్నాడు. ఆ స్వరం అందరూ వినలేరండి. ఆ స్వరం ఎవరు వినలేరు. కేవలం నోవహు కాలంలో ప్రపంచమంతా దేవుని స్వరం కోసం ఎదురు చూసింది. కానీ దేవుని స్వరం విన్న వ్యక్తి కేవలం ఒకే ఒక్కడు విన్నాడు. ఆయన నోవహు విన్నాడు. నోవహు మాత్రమే దేవుని స్వరాన్ని గుర్తించాడు, దేవుని స్వరాన్ని విన్నాడు, దేవుడు చెప్పినట్టు చేశాడు, దేవుడు చెప్పమన్నట్టు ప్రజలకు చెప్పాడు, దేవుడు కట్టమన్నట్టు వాడ కట్టాడు, దేవుడు చెప్పమన్నట్టు సువార్త ప్రకటించాడు. అన్ని దేవుడి స్వరాన్ని విని చక్కగా ప్రజలతో ఫాలో అవుతూ సువార్త ప్రకటిస్తూ అన్ని విధాలు అతని జీవితాన్ని సమకూర్చుకుని చక్కబెట్టుకున్నాడు. హల్లెలూయా. కానీ ఆ యొక్క సమయంలో ప్రజలు లేరా? చర్చిలు లేవా? పాస్టర్లు లేరా? ఉన్నారు, చాలా మంది ఉన్నారు. పాస్టర్లు ఉన్నారు, పరిశుద్ధులు ఉన్నారు, ప్రార్థనా పరులు ఉన్నారు, పాటలు పాడేవారు ఉన్నారు, చర్చిలు ఉన్నాయి. కానీ ఎవరు కూడా దేవుని స్వరం మీద లక్ష్యం ఉంచలేదు. ఎవరు కూడా దేవుని స్వరం మీద శ్రద్ధ పెట్టలేదు. ఎవరు ఆయన స్వరాన్ని వినడానికి అవకాశం ఇవ్వలేదు. కేవలం నోవహు మాత్రమే విని అతని జీవితాన్ని చక్కబెట్టుకున్నాడు. ప్లస్ దేవుడు చెప్పినట్లుగా వాడ కట్టాడు, దేవుడు చెప్పమన్నాడు సువార్త ప్రకటించాడు. అన్ని కార్యాలు కూడా స్వరం విన్న దాన్ని బట్టి అతను ఫాలో అయిపోయాడు. హల్లెలూయా. అలాగే మోషే కాలంలో కూడా ఇజ్రాయేల్ ప్రజలు చాలా మంది ఉన్నారు. ఎవరు కూడా దేవుని స్వరాన్ని విననే అంత ధైర్యం చేయలేదు. దేవుని స్వరాన్ని వినపడే అంత పరిస్థితుల్లోనికి ఎవరు ఆ విధంగా వెళ్ళలేదు. కేవలం ఆ స్వరం నోవహు వింటున్నాడు, ఆ మోషే వింటున్నాడు. దేవుడు ఏదైతే చెప్పమంటున్నాడో ఆ స్వరాన్ని తీసుకొచ్చి ప్రజలకు చెప్తున్నాడు. హల్లెలూయా. ఆ రోజు ప్రజలు లేరా? క్రైస్తవులు కాదా? ధర్మశాస్త్రం పాటించట్లేదా? ధర్మశాస్త్రం వినడం లేదా? దేవుడి మాటను ఫాలో అవట్లేదా? అంటే ఫాలో అవుతున్నారు, వింటున్నారు. కానీ దేవుని స్వరాన్ని వినే అంత శక్తి సామర్థ్యాలు మనుషుల దగ్గర లేవని. హల్లెలూయా. కేవలం దేవుని స్వరాన్ని కేవలం మోషే మాత్రమే విని ఆ స్వరాన్ని పట్టుకొచ్చి ప్రజలకు చెప్తున్నాడు. అలాగే దేవుని స్వరాన్ని ఒక కాలంలో ఏలియా విన్నాడు, తీసుకొచ్చి ప్రజలకు చెప్తా ఉన్నాడు. అలాగే ఒక కాలంలో దేవుని స్వరాన్ని దానియేలు విన్నాడు, తీసుకొచ్చి ప్రజలకు చెప్తా ఉన్నాడు. అలాగే ఒక కాలంలో దేవుడు యెహెజ్కేలు విన్నాడు. యెహోవా దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు, యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, దస్ ఐ ద లార్డ్ అని ఆ స్వరాన్ని వినిపించి తీసుకొచ్చి ప్రజలకు వినిపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. అంటే ప్రతి కాలంలోని కూడా అనేక మంది దేవుని స్వరాన్ని వినడానికి ఇష్టపడట్లేదు, కానీ దేవుని స్వరాన్ని నేరుగా వారి చెవుల్లో నుంచి వినపడడానికి ఇష్టపడట్లేదు. కానీ ఆయా కాలంలో దేవుడు స్వరాన్ని వినడానికి దేవుడు ఒక ప్రత్యేకమైన వ్యక్తిని ఎన్నుకుంటా ఉన్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? దేవుడు ఒక ప్రత్యేకమైన వ్యక్తిని ఎన్నుకొని ఆ యొక్క వ్యక్తికి ఆయన స్వరాన్ని వినిపిస్తున్నాడు. హల్లెలూయా. దేవుని స్వరాన్ని వినడం అనేది ఒక ప్రత్యేకమైన రీతి. ఆయన స్వరం అందరూ వినలేరు. కేవలం ఎన్నుకోబడిన ఆయన యొక్క సొంత జనులు మాత్రమే దేవుని స్వరాన్ని పరిపూర్ణంగా వినగలుగుతారు. హల్లెలూయా. చూడండి, దేవుని స్వరాన్ని వినాలంటే ఉదయకాలం మనం చూసాం. లవోదిక సంఘకాలంలో ఇది లవోదిక సంఘకాలం అయి ఉన్నది. ఆ యొక్క ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 2వ అధ్యాయము 3వ అధ్యాయం 14వ వచనములు మనం చూసాం. ఒకసారి మనం చదువుదాం దాన్ని. ఒకసారి కొన్ని విషయాలు మీకు నేర్పించాలని నేను ఆశపడుతున్నాను. హల్లెలూయా. లవోదికే సంఘకాలపు దూతకి ఇలా రాయము, ఆది అయిన వాడు చెప్పు సంగతులు ఏమనగా, అంటే ఆది అంతము అయిన దేవుడు, అల్ఫయు ఒమేగయు అయిన దేవుడు, మొదటివాడు కడపటివాడు అయి ఉన్న దేవుడు, ఆది అయిన వాడు చెప్పు సంగతులు ఏమనగా అని ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఇప్పుడు లవోదికే సంఘకాలము మనము ప్రపంచమంతటికి చివరి సంఘకాలము అని మనం ఉన్నాం. హల్లెలూయా. మనకు తెలుసు బైబిల్లో 7 సంఘకాలాలు ఉన్నాయి. బైబిల్లో 7 సంఘాలు ఉన్నాయి. అవి అన్యజనుల యొక్క సంఘాలు. మనం ఒక్కసారి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే అక్కడ 7 సంఘాలు కనబడతా ఉన్నాయి మనకి. ప్రభువు దినమందు ఆత్మవశుడనై ఉన్న బూరధ్వని వంటి గొప్ప స్వరము నువ్వు చూచుచుండగా
పుస్తకములో రాసి ఇక్కడ ఈ 7 సంఘకాలాలు మనకు కనబడతా ఉన్నాయి. ఎఫెసు, స్వర్ణ, పెర్గమ, థుయతైరియా, సార్దీస్, ఫిలడెల్ఫియా, లవోడికియా అని 7 సంఘాలు ఇక్కడ మనం కనబడతా ఉన్నాయి. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మీరు వినాలి. కొన్ని విషయాలు నేను మీకు వివరించడానికి ఇష్టపడతా ఉన్నాను. దేవుడు పరిశుద్ధాత్మ మీకు కొన్ని విషయాలు ప్రత్యక్షంగాను పరోక్షంగాను పరిశుద్ధాత్మ గ్రహింపవ్వాలని నేను పరిశుద్ధాత్మ పేరట మేము ప్రార్థిస్తా ఉన్నాను. దేవుడు చక్కగా కొన్ని విషయాలు మీకు తెలియజేయను గాక. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఇక్కడ 7 సంఘాలు ఉన్నాయి. ఎఫెసు, స్వర్ణ, పెర్గమ, థుయతైరియా, సార్దీస్, ఫిలడెల్ఫియా, లవోడికియా అని 7 సంఘాలు. ఇవి ఆసియా మైనర్ లో ఉన్న అన్యజనుల యొక్క సంఘాలు అన్నమాట. ఈ ఆసియా మైనర్ లో అన్యజనుల యొక్క సంఘాలు. ఇది ఇటలీ దేశంలో ఆసియా ఖండంలో మనకి 7 ఖండాలు ఉన్నాయి. ప్రపంచమంతటికి 7 ఖండాలు మనకు ఉన్నాయి. ఆసియా ఖండం, ఆఫ్రికా ఖండం, ఇలాగ మనకి 7 ఖండాలు మన ప్రపంచం మీద ఉన్నాయి. ఈ ఆసియా యొక్క 7 ఖండాలలో ఆసియా ఖండం అనేది చాలా పెద్దది. ఈ ఆసియా ఖండంలోనే ఈ అన్యజనుల యొక్క సంఘాలు 7 సంఘ కాలాలు ఇక్కడ మనకు వివరించబడ్డాయి. హల్లెలూయా. దేవుడు ఈ 7 సంఘ కాలాల కోసం ఎందుకు రాస్తున్నాడంటే, ఈ 7 సంఘ కాలాలకు ఈ సంఘాల కోసం ఎందుకు వివరిస్తున్నాడంటే, 7 సంఘ కాలాలలో ఏదైతే జరుగుతుందో, 7 సంఘ కాలాలు ఏదైతే జరిగిందో, అన్యజనుల కాలం మొదలుకొని అన్యజనుల కాలం ముగించే వరకు కూడా దేవుడు ఈ సంఘాలలో జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా ప్రపంచ యావత్తు అన్యజనుల సంఘాలలో ఈ విషయాలు జరగబోతా ఉన్నాయి అన్నమాట. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. ఇప్పుడు 7 సంఘాలు ఉన్నాయి. ఎఫెసు కాలం సంఘకాలం, స్వర్ణ, పెర్గమ, థుయతైరియా, సార్దీస్, ఫిలడెల్ఫియా, లవోడికియా అని 7 సంఘాలు. ఇవి 7 సంఘాలు ఎంతకాలం నడిచినాయంటే, ఇప్పుడు మనము 1వ శతాబ్దం క్రీస్తుకు పూర్వం, క్రీస్తు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి ఆయన ఆరోహణం అయిపోయిన కాలం మొదలుకొని ఇప్పటి వరకు కూడా 2000 సంవత్సరాలు అయిపోయినది. ఈ 2000 సంవత్సరాలంతటి కాలము గుండా 7 సంఘ కాలాలు నడిచినాయి. హల్లెలూయా. మీకు ఆల్రెడీ కొన్ని విషయాలు ఇక్కడ చెప్పడం జరిగింది. 2000 సంవత్సరాలు నోవహు, ఆదాము నుండి నోవహు వరకు 2000 సంవత్సరాలు అయింది. నోవహు నుండి యేసుక్రీస్తు వరకు 2000 సంవత్సరాలు అయింది. యేసుక్రీస్తు నుంచి ఇప్పటి వరకు కూడా 2000 సంవత్సరాలు అయింది. మొత్తం కలిపితే 6000 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు ఈ 2000 సంవత్సరాలు ఆదాము నుంచి నోవహు వరకు 2000 సంవత్సరాలు నడిచినాయి. ఆ తర్వాత నోవహు కాలంతో ప్రపంచం అంతమైంది. తర్వాత దేవుడు ఆ యొక్క ప్రపంచాన్ని నీటితో శుభ్రంగా కడిగేశాడు. ఆ తర్వాత నోవహు నుంచి యేసుక్రీస్తు వరకు 2000 సంవత్సరాలు అయింది. ఈ 2000 సంవత్సరాల తరువాత అక్కడ ఏం జరిగిందంటే, యేసుక్రీస్తు రక్తము కార్చి ఈ భూమిని రక్తము ద్వారా కడగడం జరిగింది. హల్లెలూయా. అంటే మొదటి 2000 సంవత్సరాలకి భూమి నీటితో కడగబడింది. తర్వాత 2000 సంవత్సరాలకి భూమి రక్తంతో కడగబడింది. తర్వాత యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత నుంచి ఇప్పటి వరకు 2000 సంవత్సరాలు అయింది. ఈ 2000 సంవత్సరాల తర్వాత భూమి ఏ విధంగా కాల్చబడుతుందంటే, అగ్ని చేత ఈ భూమి అంతా కడిగి వేయబడతా ఉంది. అంటే దేవుని యొక్క చిత్తము, పరిపూర్ణమైన చిత్తం మనం తెలుసుకోవడానికి 3 మార్గాలు ఉన్నాయి. ఆ 3 మార్గాలు ఏంటంటే నీరు, రక్తము, ఆత్మ. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. నీరు, రక్తము, ఆత్మ, ఈ 3 కార్యాల ద్వారా ఆత్మ సంబంధముగా జరిగే కార్యాలు ఇవే, భౌతిక సంబంధముగా జరిగే కార్యాలు కూడా ఇవే. భౌతిక సంబంధముగా దేవుడు ఒక వ్యక్తికి జన్మనిచ్చేటప్పుడు ఈ భూమి ప్రసవ వేదన పడుతుందని మనం బైబిల్లో విన్నాం. ఈ భూమి పాపమునకు బానిసైపోయి ఈ పాపము ఈ భూమి మొయ్యలేక ప్రసవ వేదన పడుతుంది. ఏ విధంగా ప్రసవ వేదన పడుతుందంటే, ఎప్పుడు ఈ భూమి యొక్క మలినాన్ని దేవుడు కాలుస్తాడా, ఎప్పుడు ఈ పాపాన్ని కాలుస్తాడా, ఈ భూమి బరువును మోయలేక ప్రసవ వేదన పడుతుంది, మూలుగుతుందన్నమాట. 1 నెలలో నిండిన స్త్రీ ఏ విధంగా పురిటి నొప్పులతో మూలుగుతుందో, ప్రసవ వేదన పడుతుందో, అలాగే పాపాన్ని మోయలేక ఈ భూమి ఆ విధంగా ప్రసవ వేదన పడుతుంట. హల్లెలూయా. అయితే ఈ భూమి పూర్తిగా ఎప్పుడు పరిపూర్ణంగా కాల్చబడుతుందంటే, ఎప్పుడు కడగబడుతుందంటే,
అగ్ని వచ్చి ఎప్పుడైతే ఈ ప్రపంచాన్ని మొత్తం కాల్చి వేడుస్తుందో అప్పుడు ఈ భూమి పాపం నుంచి విముక్తి పొందుతుంది అనమాట. అంటే ఈ భూమి తిరిగి జన్మిస్తుంది, ఈ భూమి తిరిగి పుడుతుంది. అప్పుడు దేవుడు ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా క్రొత్త ఆకాశము క్రొత్త భూమి ఈ భూమి మీదకి రాబోతా ఉంది. క్రొత్త భూమి అంటే ఏదో ఈ భూమిని నాశనం చేసేసి ఇంకో క్రొత్త భూమిని దేవుడు తయారు చేయడం కాదు. క్రొత్త ఆకాశం అంటే ఆ ఆకాశాన్ని నాశనం చేసేసి మళ్ళీ ఇంకొక కొత్త ఆకాశం దేవుడు తయారు చేయడం కాదు. హల్లెలూయా. అంటే కొత్త భూమి కొత్త ఆకాశం అంటే ఈ యొక్క భూమినే దేవుడు ఆ భూమి మీద ఉన్న కాస్మాస్ అంటారు అనమాట గ్రీకులో. దీన్ని గ్రీకులో కాస్మాస్ అంటారు. కాస్మాస్ అంటే భూమి పైన ఉన్న వాతావరణము అని అర్థం. భూమి పైన ఉన్న వాతావరణము, ఈ వాతావరణము ఏ విధంగా ఉందంటే కాలుష్యాలతో నింపబడిపోయింది, భయంకరంగా వైరస్లతో నింపబడిపోయింది, భయంకరమైన రోగాలన్నీ కూడా ఇప్పుడు గాలిలోనే ఉన్నాయి. మనం ఆల్మోస్ట్ గాలి పీలిస్తేనే కొన్ని జబ్బులు మనలోకి వస్తాయి. అలాంటి భయంకరమైన వ్యాధులు గాలిలో ప్రవహిస్తూ ఉన్నాయి. కాస్మాస్ అనగా వాతావరణ శాఖలో ఈ వాతావరణంలో వ్యాధులన్నీ బ్యాక్టీరియా రూపంలో నిమగ్నమై ఉన్నాయి. హల్లెలూయా. అవి కొన్ని వాతావరణంలో నుంచి గాలి ద్వారా మనలోకి రావచ్చు, నీరు ద్వారా మనలోకి రావచ్చు, ఆహారం ద్వారా మనలోకి రావచ్చు. ఏదో విధంగా ఒక బ్యాక్టీరియా మనలోకి వెళ్ళిందంటే అది వైరస్ గా ఫామ్ అయి మన జీవితంలో అది ఒక రోగం కింద తయారవుతుంది. ఇవన్నీ గాలిలో ఉన్నాయి. ఇప్పుడు ఈ కాస్మాస్ అంత వాతావరణం అంతా దేవుడు ఏం చేస్తాడంటే అగ్నితో ఎప్పుడైతే కాల్చివేశాడో ఇప్పుడు ఈ భూమి అంతా కూడా శుద్ధీకరించబడి పవిత్రపరచబడి అగ్ని బాప్తిజం పొందుకొని ఇది తిరిగి జన్మించి దేవుడు దీని మీద నివాసం చేయనట్లుగా ఈ భూమి పవిత్రపరచబడతా ఉంది. నోహు కాలంలో నీటి ధర కడగబడింది, యేసుక్రీస్తు కాలంలో రక్తం ధర కడగబడింది. ఇప్పుడు ఈ కాలం యొక్క వర్తమానం కంప్లీట్ అయిన పిదప ఈ భూమి అగ్ని చేత కాల్చబడతా ఉంది. హల్లెలూయా. అందుకే ఈ ప్రాసెస్ దేవుడు తిరిగి జన్మించే విధానం మనిషికి పెట్టాడని. ఈ ప్రాసెస్ దేవుడు తిరిగి మనిషికి జన్మించే ప్రాసెస్ పెట్టాడు. ఎలాగంటే జన్మించే ప్రాసెస్ ఎలాగంటే ఒక స్త్రీ గర్భవతి అయ్యి ఆమె డెలివరీ అయిపోతుందంటే ఫస్ట్ ఆమె డెలివరీ అయ్యే ముందు మొదటి నొప్పి ఒక భయంకరమైన 3 నొప్పులు వస్తాయి ఒక స్త్రీకి. మీకు ఇక్కడ లేడీస్ ఉన్నారు కాబట్టి స్త్రీలు ఉన్నారు కాబట్టి మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఆమె ఒక 3 నొప్పుల ద్వారా ఆమె ప్రసవ వేదన పడి డెలివరీ జరుగుతూ ఉంది. ఫస్ట్ నొప్పి వచ్చినప్పుడు ఆమె ఉమ్మనీరు విడుదల చేస్తుంది. ఆ తర్వాత రెండవ నొప్పిని వచ్చినప్పుడు ఆమె రక్తం విడుదల చేస్తా ఉంది. 3వ నొప్పి ఎప్పుడైతే వచ్చిందో కెవ్వుమని కేకేసి ఆమె బిడ్డను విడుదల చేస్తా ఉంది. హల్లెలూయా. ఫస్ట్ ఉమ్మనీరు వస్తుంది, తర్వాత రక్తం వస్తుంది, తర్వాత జీవం వస్తుంది. 3 విధాలుగా ఆమె డెలివరీ ఒక ప్రకృతి పరంగా దేవుడు స్త్రీకి పెట్టిన నియమం ప్రకారంగా ఆమె అక్కడ డెలివరీ జరుగుతూ ఉంది. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు నిజమైన క్రైస్తవులకు క్రొత్త జన్మనివ్వడానికి జీవమనివ్వడానికి కల్వరి శిలువలో ఆయన ప్రసవ వేదన పడ్డాడు. కల్వరి శిలువలో ఆయన ప్రసవ వేదన పడతా ఉన్నాడు. ఒక పురుటి నొప్పులతో ఎలాగైతే ఒక ప్రసవ వేదన పడి కంటుందో ఒక తల్లి, అలాంటి శ్రమ ఒక నిజమైన తల్లి వలె, ఒక ఎలీషాద్దై వలె ఒక నిజమైన తల్లిగా కల్వరి శిలువలో ప్రభువైన యేసుక్రీస్తు ప్రసవ వేదన పడ్డాడని. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు కల్వరి శిలువలో ప్రసవ వేదన పడి ఆయన ఏం చేస్తున్నాడంటే ఉమ్మనీరు విడుదల చేస్తా ఉన్నాడు. ఆయన ఎప్పుడైతే బల్లి మెచ్చుకుని ఆయన యొక్క డొక్కలో పొడిచారో ఆ డొక్కలో నుంచి నీరు రక్తము వచ్చేసినాయి. హల్లెలూయా. ఆయన డొక్కలో ఎప్పుడైతే పొడిచారో ఆ డొక్కలో నుంచి ఆయన పక్కటెముకల్లో నుంచి నీరు వచ్చింది, రక్తం వచ్చింది. తరువాత ఆయన ఏం చేశాడంటే తండ్రి నా ఆత్మని నీకు అప్పగిస్తున్నానని చెప్పి ఆయనలో నుంచి ఆత్మని రిలీజ్ చేశాడు. హల్లెలూయా. అంటే ఆయనలో నుంచి ఎన్ని వచ్చినాయి మూల పదార్థాలు? నీరు వచ్చింది, రక్తం వచ్చింది, ఆత్మ వచ్చింది. అంటే ఆత్మ అనగా పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది, అగ్ని బాప్తిజానికి సాదృశ్యంగా ఉంది. అంటే నిజమైన క్రైస్తవులకు భూమి మీద పుట్టే ప్రతి క్రైస్తవుడు కూడా ఒక ఆత్మ సంబంధమైన జన్మ జరగాలంటే ఆ వ్యక్తి ఫస్ట్ ఉమ్మనీరు విడుదల చేయాలి, రక్తాన్ని విడుదల చేయాలి. ఆ తర్వాత పరిశుద్ధాత్మ పొందుకున్నట ద్వారా ఒక వ్యక్తి క్రైస్తవుడు అవుతున్నాడు. ఒక బైబిల్ పట్టుకుని
వెళ్ళినంత మాత్రాన క్రైస్తవుడు కాదు, ఒక కానుకిచ్చమన్నంత మాత్రాన క్రైస్తవుడు కాదు, ఒక పాట పాడినంత మాత్రాన క్రైస్తవుడు కాదు, ఒక ప్రసంగం చేసినంత మాత్రాన క్రైస్తవుడు కాదు, లేకపోతే ఒక అద్భుతాలు చేసి ఏ కార్యాలు చేసినంత మాత్రాన అతను క్రైస్తవుడు కాదు. కానీ క్రైస్తవుడు ఎట్లా అవుతున్నాడంటే, ఎవరైతే ఉమ్మనీరు ద్వారా, రక్తము ద్వారా పరిశుద్ధాత్మను పొందుకుంటా ఉన్నారో వారు క్రీస్తులో జన్మించిన నిజమైన దేవుని కుమారులు, కుమార్తెలై ఉన్నారు. దేవుని మహిమ కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతుందన్నమాట? ఖచ్చితంగా ఆ విధంగా దేవుని కుమారులు భూమి మీద విడుదలవుతూ ఉన్నారు. ఇప్పుడు చూడండి, ఉమ్మ నీరు అనగా అర్థం ఏంటంటే పశ్చాత్తాపానికి సాదృశ్యంగా ఉంది. ఎవరైతే పశ్చాత్తాపడి మారు మనసు పొందుకుని వాళ్ళు ఏం చేస్తారంటే నీటిలోకి వెళ్తా ఉన్నారు. నీరు అనగా ఉమ్మ నీరుకి సాదృశ్యంగా ఉంది. ఆ నీటిలోకి ఎందుకు వెళ్తారంటే, ఆ యొక్క బాప్టిజం పొందుకోవడానికి నీటిలో ఎందుకు వెళ్తారంటే ఉమ్మ నీరు సాదృశ్యంగా ఉంది. ఆ నీటిలోకి వెళ్ళి ఆ యొక్క ఉమ్మ నీరు పశ్చాత్తాపానికి సాదృశ్యంగా పాపములన్నీ ఒప్పుకొని వాళ్ళు ఎప్పుడైతే నీటిలోనికి వెళ్ళి పశ్చాత్తాపడి వాళ్ళు ఎప్పుడైతే ఆ నీటిలో బాప్టిజం పొందుకుంటా ఉన్నారో వారు మారు మనసు పొందుకుంటా ఉన్నారు. అది మారు మనసుకు సాదృశ్యంగా ఉంది. తర్వాత ఆయన ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు రక్తము రిలీజ్ అవ్వాలి. రక్తం అనగా దేవుడు ఎక్కడ పెట్టాడంటే ప్రభువుని యేసుక్రీస్తు నామములో పెట్టాడు. ఆ రక్తాన్ని ఎప్పుడైతే వీళ్ళు తాగుతా ఉన్నారో, ప్రభువుని యేసుక్రీస్తు నామాన్ని ఎప్పుడైతే తాగుతా ఉన్నారో అప్పుడు ప్రభువుని యేసుక్రీస్తు యొక్క బ్లడ్ ఆ వ్యక్తి పైన విడుదలవుతా ఉంది. హల్లెలూయా. ఇప్పుడు ప్రభువుని యేసుక్రీస్తు యొక్క రక్తం విడుదల అవ్వాలంటే ఆ రక్తం దేవుడు ఎక్కడ పెట్టాడో ప్రభువుని యేసుక్రీస్తు నామములో పెట్టాడు. ఇది గొప్ప విషయం. చాలా మంది ఖచ్చితంగా బాప్టిజం రక్తం ద్వారా ఇచ్చాడని చెప్పి పాస్టర్లు కనుక యేసుక్రీస్తు రక్తం ఇచ్చి ఉంటే కొబ్బరిను నమ్ముకున్నట్టు రక్తం కూడా అమ్మేసుకుందరు. ఇప్పుడు చూడండి, కొబ్బరి నూనె వేసి ఇంత బాటిల్ ఉంటుంది, అది 100 రూపాయలు. ఇంత బాటిల్ ఉంటుంది, అది 150 రూపాయలు. అలాగే కొబ్బరి నూనె అభిషేక తైలం అని చెప్పి కొబ్బరి నూనె అమ్మేసుకుంటున్నారు, కచ్చీపులు అమ్మేసుకుంటున్నారు, వ్యాపారం చేసేస్తున్నారు బైబిల్తో. ఆ రోజు దేవుడు గనక రక్తం ద్వారా నేను రక్షణ ఇస్తున్నాను కనుక పాస్టర్లారా మీరు అందరూ కూడా వెళ్ళి ఆ రక్తాన్ని ప్రజలకు ఇవ్వండి అని చెప్పి రక్తం ఇస్తే ఏ రంగు నీళ్ళు కలిపేసి ఇదే యేసుక్రీస్తు రక్తం అని అమ్మేదురు. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. అందుకే దెయ్యం ఇలాంటి వక్రీకరించిన కార్యాలు చేస్తుందని దేవుడు తెలుసు కనుకనే దేవుడు ఏ సంఘానికి రక్తం ఇవ్వలేదు, ఏ బిషప్కి రక్తం ఇవ్వలేదు, ఏ మనిషికి రక్తం ఇవ్వలేదు. ఆయన రక్తం ఎక్కడ పెట్టాడంటే ఆయన నామములోనే రక్తాన్ని పెట్టుకున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామములోనే రక్తాన్ని పెట్టుకున్నాడు. ఎప్పుడైతే ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్టిజం పొందుకొని రక్షణ పొందుకుంటున్నారో వారికి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తం అప్లై చేయబడుతుంది. హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో బాప్టిజం పొందిన వారు మాత్రమే రక్తమును అప్లై చేసుకుంటా ఉన్నారు. ఆ రక్తాన్ని అప్లై చేయడం వల్ల రక్తంలో ఏముంది? పాపక్షమాపణ ఉంది. ఆ రక్తంలో ఏముంది? అద్భుతమైన క్షమించే గుణం ఉన్నది. ఆ రక్తంలో ఏముంది? ప్రేమ ఉన్నది, విశ్వాసం ఉన్నది, సాత్వికం ఉన్నది. ఆయన యొక్క గుణ లక్షణాలన్నీ కూడా ఆయన యొక్క రక్తంలో ఉన్నాయండి. ఎవరైతే ఆ రక్తాన్ని స్వీకరిస్తున్నారో వారు ఆ రక్తము ద్వారా వాళ్ళు పవిత్రపరచబడి శుద్ధీకరించబడతా ఉన్నారు. హల్లెలూయా. ఎవరైతే పాపాలు క్షమించబడుతున్నాయో, ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచి వారు దేవుని యొక్క ప్రణాళికను పొందుకోవడం ప్రయత్నం చేస్తా ఉన్నారో వారు పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించబడతా ఉన్నారు. హల్లెలూయా. అందుకే దేవుడు ఒక ప్రాసెస్ పెట్టాడు. ప్రతి క్రైస్తవుడికి కూడా ఒక ప్రాసెస్ పెట్టాడు. ఖచ్చితంగా మారు మనసు పొందుకోవాలి, ప్రభువుని యేసుక్రీస్తు బాప్టిజం పొందుకోవాలి, ఆత్మ ద్వారా నింపబడాలి. ఇది భూమికి పెట్టాడు దేవుడు, చెట్లకు పెట్టాడు దేవుడు, సర్వ సృష్టికి అదే నియమాన్ని పెట్టాడు. నీకు నాకు కూడా అదే నియమం పెట్టాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే దేవుడు యొక్క నియమాలు పెట్టి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే 7 సంఘ కాలాల ద్వారా ఇప్పుడు ప్రజల ఎదుగు దాన్ని తీసుకొస్తా ఉన్నాడు. ఎలాగైతే భూమికి నీరు ద్వారా, రక్తము ద్వారా, ఆత్మ ద్వారా భూమికి బాప్టిజం ఇస్తా ఉన్నాడో అదే ఆత్మ సంబంధమైన బాప్టిజాన్ని ప్రజలకు తీసుకురావడానికి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క యాజకుల ద్వారా సంఘంలోనికి తీసుకురావడానికి దేవుడు 2000 సంవత్సరాల నుంచి అపోస్తులు 12 మందిని ఏర్పాటు చేసుకుని ఆ 12 మంది ద్వారా సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడానికి దేవుడు ఏం చేశాడంటే ఒక ప్రణాళిక ప్రకారం రచించి ఆ ప్రణాళిక ప్రకారం సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షించబడతాడు, నమ్మని వానికి నేను శిక్ష విధిస్తానని చెప్పి దేవుడు ఆ యొక్క
పరిశుద్ధాత్మ బాప్టిజాన్ని ప్రజల ఎద్దకు పంపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఒక నిజమైన క్రైస్తవుడి యొక్క గుర్తింపు ఏమిటంటే పరిశుద్ధాత్మ బాప్టిజం. ఎవరైతే పరిశుద్ధాత్మ బాప్టిజం పొందుకుంటున్నారో వాళ్ళే క్రైస్తవులై ఉన్నారు. వాళ్ళే వాక్యానుసారంగా నడవగలరు, వాళ్ళే వాక్యానుసారంగా జీవించగలరు, వాళ్ళు మాత్రమే వాక్యమును బట్టి వారు ప్రవర్తించగలుగుతారు. దేవుని మహిమ కలుగును గాక. ఈ పరిశుద్ధాత్మ బాప్టిజమే సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించమన్న విషయాన్ని ఆ యొక్క శిష్యులు ప్రపంచానికి తెలియజేసే విషయం ఏంటంటే, సర్వ సృష్టికి సువార్త ప్రకటించవలసిన ప్రకటన ఏమిటంటే, మీరు పరిశుద్ధాత్మ బాప్టిజాన్ని పొందుకోండి. ఆత్మ బాప్టిజాన్ని పొందినప్పుడు మాత్రమే మీరు క్రైస్తవులై ఉన్నారు. దేవునికి మీకు మధ్యలో సంబంధం ఉన్నదంటే, దేవుడు మీతో సమాధాన పడాలంటే, దేవుడు మీతో మాట్లాడాలంటే, దేవుని స్వరాన్ని మీకు వినిపించాలంటే ఖచ్చితంగా మీరు పరిశుద్ధాత్మ బాప్టిజాన్ని పొందుకోవాలి. హల్లెలూయా. వాళ్ళు ప్రకటించిన సువార్త అది. అపోస్తులు ప్రకటించిన సువార్త ఏంటంటే, వాళ్ళ మెయిన్ సువార్త పరిపూర్ణమైన ప్రకటన ఏమిటంటే, మనుషులకు పరిశుద్ధాత్మ బాప్టిజాన్ని ఇస్తా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అయితే ఈ పరిశుద్ధాత్మ బాప్టిజము 7 సంఘకాలాల గుండా దేవుడు దాన్ని తీసుకొస్తా ఉన్నాడు. 7 సంఘకాలాల గుండా వస్తా ఉన్నాడు. ఇప్పుడు 7 సంఘకాలాలు కంప్లీట్ అయిపోయి 7వ సంఘకాలమైన లవోదికీయ సంఘకాలంలో ఈరోజు మనం ఉన్నాం. చివరి అంతంలో ఉన్నాం, చివరి యుగంలో ఉన్నాం, భూమి యొక్క అంచులో ఉన్నాం. ఆ యొక్క భూమి అంతములో మనము ఇప్పుడు ఉన్నాం. దీన్ని లవోదికీయ సంఘకాలం అంటాం. హల్లెలూయా. ఇప్పుడు ఈ లవోదికీయ సంఘకాలంలో ప్రజలు ఎట్లా ఉన్నారంటే, ఆల్రెడీ మనం చదివా 3:14 వచనంలో, అక్కడ చల్లగాను లేరు, వెచ్చగాను లేరు. చల్లగా అంటే చచ్చిపోయినోడు చల్లగా అయిపోతాడు, బతుకున్నోడు వేడిగా ఉంటాడు. హల్లెలూయా. ఆత్మ సంబంధంగా చచ్చిపోయినడేమో చల్లగా అయిపోయాడు, బతుకున్నవాడు దాని జీవము వాడిలో ఉన్నది. ఇప్పుడు బ్రతుకున్నవాడు ఎవరైతే ఉన్నారో, బ్రతుకున్న వాళ్ళు ఎవరంటే, బ్రతుకున్న వాళ్ళు ఎవరు? ఆత్మీయంగా బ్రతుకున్న వాళ్ళు ఎవరు? ఎవరైతే ఆత్మను పొందుకున్నారో వాళ్ళ ఆత్మానుసారంగా బ్రతుకున్న వాళ్ళు. ఎవరికైతే ఆత్మ లేదో వారు ఆత్మానుసారంగా చచ్చిపోయారు. వాళ్ళు ఎన్ని పాటలు పాడినా ఉపయోగం లేదు, ఎన్ని ప్రసంగాలు చేసిన ఉపయోగం లేదు, ఎన్ని రకాల తాయెత్తులు కట్టుకున్న ఉపయోగం లేదు, ఎన్ని రకాల అభిషేకాలు చేసిన ఉపయోగం లేదు. ఆమేన్. హల్లెలూయా. వింటున్నారు కదండి? అందరూ ఆమేన్ చెప్పండి ఒకసారి. చాలా జాగ్రత్తగా మీరు గమనిస్తే కొన్ని విషయాలు మీకు అర్థమవుతాయి. నేను త్వరగా ముగిస్తాను, స్పీడ్గా వెళ్తా ఉన్నాను, కొంచెం జాగ్రత్తగా పట్టుకోండి. ఇప్పుడు బ్రతుకున్న వాళ్ళు ఎవరు, ఆత్మీయంగా చచ్చిపోయిన వాళ్ళు ఎవరు? చెప్పండి ఒకసారి. బ్రతుకున్న వాళ్ళు ఎవరు, చచ్చిపోయిన వాళ్ళు ఎవరు? ఆత్మానుసారంగా బ్రతుకున్న వాళ్ళు ఎవరు, చచ్చిపోయిన వాళ్ళు ఎవరు? చెప్పండి. మరి నేను ఇప్పుడే కదా చెప్పాను. ఎవరైతే పరిశుద్ధాత్మ బాప్టిజం పొందుకున్నారో వాళ్ళని సజీవులు అంటున్నాడు దేవుడు. ఎవరైతే పరిశుద్ధాత్మ పొందుకోలేదో వాళ్ళని చచ్చిపోయిన వాళ్ళు అంటున్నారు. అనే ప్రకటన గ్రంథంలో ఉంటుంది. మీరు జీవించుచున్న వాటికైతే జీవిస్తున్నారు కానీ మీరు మృతులే అంటున్నాడు. ఎలా మృతులైపోయిల్లు? ఆత్మ సంబంధంగా ఆత్మను, పరిశుద్ధాత్మను కోల్పోయి మృతులైపోయారు. దేవునికి వీరికి సంబంధం లేదు. దేవునికి వీరికి మధ్యలో అగాధం ఉన్నది. దేవునికి వీరికి మధ్యలో పాపం అనే గోడ ఉన్నది. దేవునికి వీరికి మధ్యలో అవిశ్వాసం అనే గోడ ఉన్నది. అందుకని వీరు ఏం చేస్తున్నారంటే, దేవుణ్ణి సమీపించలేని స్థితిలో వీళ్ళు పడిపోయారు కనుక ఆత్మానుసారంగా చచ్చిపోయారు. హల్లెలూయా. ఆత్మానుసారంగా చచ్చిపోయారు వీళ్ళు. ఎవరైతే పరిశుద్ధాత్మ బాప్టిజం పొందుకున్నారో వాళ్ళు సజీవులై ఉన్నారు, ఆత్మ లేని వారు చచ్చిపోయి ఉన్నారు. అంటే ఈ లవోదికీయ సంఘకాలంలో ఎలా ఉన్నారంటే, అటు ఆత్మానుసారంగాను బ్రతుకులేరు, ఇటు శరీరానుసారంగాను కూడా జీవములు లేరు. నిలువెచ్చగా ఉన్నారు వీళ్ళు. నిలువెచ్చగా అంటే సగం జీవం దెయ్యం నుంచి వచ్చింది, సగం జీవం దేవుడి నుంచి వచ్చింది. హల్లెలూయా. ఈ కాలం యొక్క ప్రవక్త విలియం బ్రన్హాం ఓ తోటలోకి వెళ్ళాడు. ఓ తోటలోకి వెళ్తే ఆ తోటలోని ఒక నారింజ చెట్టు ఉంది. ఒక నారింజ చెట్టు ఉంది. ఆ ఓనర్ గారు ఏం చేశాడంటే, నారింజ చెట్టుకి నిమ్మకాయ ఓ రొబ్బ తీసుకొచ్చి అంటుకట్టాడు, దబ్బకాయ ఓ రొబ్బ తీసుకొచ్చి అంటుకట్టాడు, అలాగా యాపిల్కాయ ఓ రొబ్బ తీసుకొచ్చి అంటుకట్టాడు, ఆ జాంకాయ ఓ రొబ్బ తీసుకొచ్చి అంటుకట్టాడు,
అలాగా చెట్టు నిండా అంటు కట్టడం తెలుసు కదండి మీకు. చెట్లు అంటు కడతారు కదా. ఎలాగంటే ముక్క పేడి తీసి దానిలో ఒక పెట్టి దాన్ని మట్టి పెట్టి దాన్ని బ్రతికేటట్లుగా చేస్తారనమాట. అంటే చెట్టు మొదలు మాత్రం నారింజ చెట్టు, ఓ రొబ్బకి బత్తకాయలు కాస్తున్నాయి, ఓ రొబ్బకేమో నారింజకాయలు కాస్తున్నాయి, ఓ రొబ్బకేమో యాపిల్ కాస్తుంది, ఓ రొబ్బకేమో ఇలాగ చెట్లు మొత్తం వచ్చే చెట్టు నిండా రకరకాల కాయలు ఉన్నాయి. ఈయన చెట్టు దగ్గరికి వెళ్ళి ఇదేంటి ఒక్క చెట్టుకి ఇన్ని కాయలు కాస్తున్నాయా, ఇదేంటి ఇంత విచిత్రంగా ఉంది, ఏ విధంగా ఇది సాధ్యమైంది అని చెప్పి చాలా ఆశ్చర్యంగా ఓనర్ గారిని అడిగాడు. చెట్టు ఏమో కింద నారింజ చెట్టు, పైన చూస్తేనేమో పక్క దబ్బకాయ ఉంది, ఒక యాపిల్ ఉంది, ఒక జాంకాయ ఉంది, అన్ని కాయలు కూడా చెట్టుకే ఉన్నాయి. ఇన్ని రకాల కాయలు ఒక చెట్టుకి ఏ విధంగా కాస్తున్నాయని చెప్పి ఆశ్చర్యంగా అడిగాడు ఈయన. అప్పుడు ఆయన వచ్చి చెప్తున్నాడు, సహోదరుడా, దీన్ని అంటు కట్టే విధానం అంటారు, దీన్ని అంటు కట్టబడింది. ఇది చెట్టుకి ఇవన్నీ రొబ్బలన్నీ తీసుకొచ్చి అంటు కట్టాను. జీవమైతే కింద నుంచి రొబ్బ నుంచే వస్తుంది, నారింజ చెట్టు నుంచే ఆ యొక్క జీవం అనేది పొందుకుంటున్నాయి. కానీ ఈ అంటు కట్టబడిన ఆ యొక్క రొబ్బలు ఆ యొక్క చెట్టు యొక్క విత్తనాన్ని ఫలిస్తున్నాయని చెప్పాడు. హల్లెలూయా, దేవుడు నాకు మహిమ కలుగును గాక. అలాగే ఈరోజు కొన్ని డినామినేషన్ సంఘాలు, పేరైతే క్రైస్తవ సంఘమే, పేరైతే బైబిలే, పట్టుకున్నది బైబిలే, చెప్పుకున్నది యేసుక్రీస్తు పేరే, కానీ ఆయన యొక్క సంఘానికి, నిజమైన సంఘానికి అనేకమైన సంఘాలు అంటుకట్టబడ్డాయి. హల్లెలూయా, చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి సుమా. నిజమైన మొట్టమొదటిగా ప్రారంభించబడిన సంఘానికి ఓ జీడిఎం అంటుకట్టబడింది, ఓ మెథడిస్ట్ అంటుకట్టబడి ఉంది, ఓ బాప్టిస్ట్ అంటుకట్టబడింది, ఓ లూథరన్ అంటుకట్టబడింది, ఓ పెంతెకోస్తు అంటుకట్టబడింది. ఇలాగ అనేకమైన సంఘాలు ఆ నిజమైన సంఘానికి అంటుకట్టబడ్డాయి. ఈ అంటుకట్టబడి నిజమైన బైబిలే బోధిస్తున్నారు, ఈ బైబిలే పట్టుకున్నారు, కానీ ఏ సంఘం యొక్క క్రియలు ఆ సంఘంలో బోధిస్తున్నారు. అది లేయా, లూథరన్ సంఘం లూథరన్ సిస్టమ్ ఫాలో అవుతుంది, పెంతెకోస్తు సంఘం పెంతెకోస్తు సిస్టమ్ ఫాలో అవుతుంది, బాప్టిస్ట్ సంఘం బాప్టిస్ట్ సిస్టమ్ ఫాలో అవుతుంది, హెబ్రోన్ సంఘం హెబ్రోన్ సిస్టమ్ ఫాలో అవుతుంది, జీడిఎం సంఘం జీడిఎం సిస్టమ్ ఫాలో అవుతుంది. ఈ విధంగా ఎవరి సంఘం యొక్క శిష్టాల ప్రకారంగా వాళ్ళు ఫాలో అవుతూ ఉన్నారు. కానీ పాటించేదేంటి? బైబిలే. పట్టుకున్నదేంటి? బైబిలే. చెప్పుకున్నది ఎవరు? మేము యేసుక్రీస్తుని నమ్ముకున్నామండి అంటున్నారు, కానీ కాసేది నారింజకాయ. మేము యేసుక్రీస్తుని నమ్ముకున్నామని అంటున్నారు, కాసేది యాపిల్కాయ. మేము యేసుక్రీస్తుని నమ్ముకున్నామన్నారు, కాసేది బత్తాకాయ. అంటే రబ్బకొచ్చుడు కాయలు వేరైపోతున్నాయి. జీవం ఎక్కడి నుంచి వస్తుంది? కింద మొదల్లో నుంచే వస్తుంది, బైబిల్లో నుంచే వస్తుంది, దేవుళ్ళలో నుంచే వస్తుంది. పొందుకునే జీవం వేరు, ఇచ్చేవాడు ఒకరు, కానీ ఫలించేది ఇంకోటి. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. ఈ యొక్క 2000 సంవత్సరాల నుంచి కూడా ఈ 7 సంఘ కాలాలలో జరిగే ఫలితాలు ఇవి. ఈ 7 సంఘ కాలాల గుండా వచ్చిన 45,000 రకాల సంఘాల్లో ఈరోజు దేవుని యొక్క జీవము గల బైబిల్ పెట్టుకొని ఎవరి యొక్క చట్ట ప్రకారం, ఎవరి యొక్క సిద్ధాంతం ప్రకారం, ఎవరి యొక్క సంఘం యొక్క రూల్స్ ప్రకారం వాళ్ళు ముందుకెళ్ళిపోతున్నారు. కానండి ఈ లౌకిక సంఘకాలంలో పరిస్థితి ఎట్లా ఉన్నదంటే, అందులో జీవమేమో బైబిల్లో ఉండిపోయింది, క్రీస్తులోకి ఉండిపోయింది, కానీ ఫలించే ఫలాలు మాత్రం వేరువేరుగా ఉన్నాయి. అందులో జీవం లేదు. వాళ్ళ సొంత క్రియలు వాళ్ళు కాల్చేస్తున్నారు, అందులో జీవం లేదు. నులివెచ్చగా అయిపోయారు. అటు చీకటిగాను లేరు, ఇటు వెలుగుగాను లేరు, ఇటు వెచ్చగాను లేరు, ఇటు చల్లగాను లేరు. వారి సొంత క్రియలు కాస్తున్నారు, దేవుని జీవాన్ని కోల్పోయారు. అయితే ఈ చివరి కాలంలో దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఒకసారి చదవండి 3 అధ్యాయం 14 వచనం. ఇప్పుడు లవోదిక సంఘంలో ఉన్న దూతకి దేవుడు రాస్తున్నాడు. ఆ దూతకు రాస్తున్నాడు, నా సంఘానికి రాయట్లేదు, కానీ ఆ సంఘం యొక్క దూతకు రాస్తున్నాడు. అంటే ఇక్కడ 7 సంఘాలు ఉన్నాయి, 7 సంఘాలకి 7 దూతలు కూడా ఉన్నారు. హల్లెలూయా.
మొదటి ఎపిసి సంఘకాలను ఒక దూత, స్వర్ణ సంఘకాలను ఒక దూత, పెర్గమ సంఘకాలను ఒక దూత, థియేటర్ సంఘకాలను ఒక దూత, అలాగే సార్డిస్ సంఘకాలను ఒక దూత, ఫిలడెల్ఫియా సంఘానికి ఒక దూత, లవోదిక సంఘకాలను ఒక దూత. 7 దూతలు 7 సంఘాలకు పంపించబడ్డారు. హల్లెలూయా. మన ప్రకటన కింద 1:18 చదివితే అక్కడ ఉన్నారు. 7 నక్షత్రాలు ఉన్నాయి. 7 నక్షత్రాలు 7 దూతలై ఉన్నారు. ఈ 7 సంఘాలు 7 దీపస్తంభాలు అయి ఉన్నాయి. 7 దీపస్తంభాలు 7 సంఘాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సంఘాలకి 7 దూతలు పంపించబడ్డారు. ఒక్కొక్క సంఘకాలానికి ఒక్కొక్క దూత పంపించబడ్డారు. హల్లెలూయా. ఇప్పుడు ఒక్కొక్క సంఘకాలానికి ఒక్కొక్క దూత పంపించబడ్డారు కాబట్టి ఈ లవోదికీయ సంఘకాలానికి కూడా దేవుడు ఒక దూతను పంపిస్తున్నాడు. ఆయన్ని 7వ దూత అని పిలుస్తున్నారు. ఎందుకంటే 7వ సంఘకాలం కాబట్టి ఇది 7వ సంఘకాలం కాబట్టి 7వ సంఘకాలపు దూత ఇప్పుడు రంగంపైకి వస్తా ఉన్నాడు. ఇప్పుడు ఆ దూతకు దేవుడు లెటర్ రాస్తున్నాడు. సంఘానికి రాయట్లేదు, దూతకు రాస్తున్నాడు. అంటే ఆ సంఘం యొక్క పరిస్థితి ఎట్లా ఉన్నదో, ఆ సంఘం యొక్క పరిస్థితి, ఆ కండిషన్ ఏ స్థితిలో ఉన్నదో దేవుడు ఆ దూతకు వివరిస్తా ఉన్నాడు. ఎందుకంటే దూత సంఘానికి వచ్చి వాళ్ళ పరిస్థితిని వివరించి దేవుడు పంపించిన ఆ బహుమానాలను, దేవుడు పంపించిన నిత్య జీవాన్ని, దేవుడు పంపించిన పాప క్షమాపణని ఈ యొక్క సంఘం యొద్దకు, ప్రజల యొద్దకు తీసుకురావలసిన బాధ్యత దేవుడి యొక్క 7వ దూతకి ఇచ్చాడు. కనుక దేవుడి యొక్క 7వ దూతతో మాట్లాడుతూ ఉన్నాడు స్పెషల్గా. హల్లెలూయా. ఇప్పుడు 7వ దూతకు రాస్తున్నాడు లెటర్. ఏమని రాస్తున్నాడు అంటే, లవోదికీయ సంఘకాలపు దూతకి ఎలాగూ రాయము, ఆమేన్ అనువాడును, నమ్మకమైన సత్యసాక్షియు, దేవుని దృష్టికి ఆది అయిన వాడు చెప్పుడు సంగతులు ఏమనగా, నీ క్రియలు నేను ఎరుగుదును, నువ్వు చల్లగానైనా వెచ్చగానే ఉండక మేలు ఉండక నువ్వెచ్చగా ఉన్నావు కనుక నేను నా నోటను ఉమ్ము వేయను ఉద్దేశించుచున్నాను. అంటే ఈరోజు క్రైస్తవులను చేసి దేవుడు ఉమ్మోస్తున్నాడండి. వీళ్ళు ఎంతో భక్తిపరులుగా పరవశంలో మునిగిపోతున్నారు. ఎన్నో సంఘాలకి ఎవరు నచ్చిన సంఘాల్లో వాళ్ళు వెళ్తున్నారు, ఎవరు నచ్చిన భక్తి వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. కానీ వీళ్ళు భక్తి పరవశం మునిగిపోతున్నారు. కానీ దేవుడైతే క్రైస్తవులు చూసి ఉమ్మోస్తున్నాడు. చిచ్చి నీ బతుకు చెడా అన్నట్టుగా, చిచి నీ బ్రతుకు ఏ విధంగా ఉంది, ఏ విధంగా మాట్లాడుతున్నావు, ఏ విధంగా కార్యాలు చేస్తున్నావు అని చెప్పి దేవుడు తుఫుక్కును ఉమ్మూసే స్థితిలో ఈరోజు క్రైస్తవులు ఉన్నారు, క్రైస్తవ జీవితాలు ఉన్నాయి. హల్లెలూయా. దేవుడు ఉమ్మోస్తున్నాడు. ఎందుకు ఉమ్మోస్తున్నాడంటే, వీళ్ళు ఎందుకు ఆ విధంగా ఉమ్మోస్తున్నాడంటే, దేవుడు ఆ ఉమ్మోస్తూ చిచి దౌర్భాగ్యుడా, చిచి దిక్కుమాలినవాడా, చిచి గుడ్డువాడా, దరిద్రుడా, దిగంబరివాడా, చిచి అని చెప్పి దేవుడు చిరాకు పడి ఉమ్మోసే స్థితిలోనికి ఈరోజు క్రైస్తవులు ఉన్నారు. దిక్కుమాలిగా ఉండి, దౌర్భాగ్యులుగా ఉండి, గుడ్డివాడిగా ఉండి, దిగంబరుడిగా ఉండి వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారంట, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకున్నాను, నాకేమీ కొదువులేదని చెప్పుకుంటున్నారంట. చిన్నప్పటి నుంచి బైబిల్ ట్రైనింగ్ అయ్యాను నేను. చిన్నప్పటి నుంచి బైబిల్ చదువుతున్నాను నేను. బైబిల్లో ఏ ఫుల్ స్టాప్ ఎక్కడుందో, కామ ఎక్కడుందో నాకు తెలుసు. సంవత్సరం చదివేశాను నేను. 5-6 సార్లు బైబిల్ చదివాను నేను. అంతా నాకు తెలుసు. దేవుడు ఎక్కడెక్కడ ఏం రాశాడో నాకు తెలుసు. నాకెవరు చెప్పక్కర్లేదు. నేను బైబిల్ చదువుకుంటే సరిపోతుంది, దేవుడు నాతో మాట్లాడేస్తాడు అన్నట్లుగా మితిమీరిన గర్వముతో ఈరోజు అంతా తెలిసిన వారిగా ఈరోజు క్రైస్తవులు ఉన్నారు. కానీ దేవుడి దగ్గర నేర్చుకునే స్థితులు లేరండి. ఆయన నేర్పిస్తుంటే నేర్చుకునే స్థితులు లేరు. ఆయన స్వరాన్ని ఆలకించే పరిస్థితులు ఈరోజు ప్రజలు లేరండి. హల్లెలూయా. మితిమీరిన జ్ఞానం, మితిమీరిన తెలివితేటలు, అందరికంటే వారి తెలివైన వారిగా ఫీల్ అయిపోయి ఈరోజు నిజమైన వాక్యాన్ని, నిజమైన విశ్వాసాన్ని త్రోసేసే స్థితిలోకి ప్రజలు వచ్చేసారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, నీవు ధనవంతుడు, ధనవృద్ధి చేసుకున్నానని నాకేం కొదలేదని చెప్తున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటమ వేయబడిన బంగారమును, నీ దిశమల సిగ్గు కనబడుకున్నట్లు ధరించుకున్నట్టు తెల్లని వస్త్రాలను, నీకు దృష్టి కలుగుటకే నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నేను నీకు బుద్ధి చెప్పుచున్నాను అని చెప్తా ఉన్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. దేవుడు అలాంటి దిక్కుమాలిన ప్రజలకి, దిగంబరులైపోయిన ప్రజలకి, భయంకరంగా దౌర్భాగ్యంతనంతో ఉన్న ప్రజలకి దేవుడు బుద్ధి చెప్తున్నాడు, గద్దిస్తున్నాడు, ఆయన నిందలు మోపుతున్నాడు.
ఈ యొక్క దేశం మీద, ప్రపంచం మీద, క్రైస్తవ్యం మీద దేవుడు తన యొక్క కోపాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు ఈ సంఘకాలంలో. హల్లెలూయా. ప్రజలేమో నిమ్మక నీరెత్తున్నట్టుగా ఉన్నారు. ఒక ప్రార్థన లేదు, ఒక దేవుడితో సహవాసం లేదు, ఆయన పొందుకోవాలని ఆశ లేదు, తపన లేదు. వాళ్ళ ఇష్టానుసారమైన జీవితాలు జీవించుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ దేవుడు ఈ చివరి సంఘకాలంలో ప్రజలను బుద్ధి చెప్తున్నాడు. హల్లెలూయా. ఆయన ఏమన్నాడు తెలుసా? తిమోతితో పౌలు గారు ఏమన్నాడు తెలుసా? ఈ చివరి కాలం ప్రజలంట దేవుని కంటే ఎక్కువగా సుఖానుభవం పొందుకొని వాళ్ళు ఎలా ఉంటారంటే అజితేంద్రులై భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి దేవుణ్ణి దూషించే అంత స్థితిలోనికి ఈరోజు ఈ చివరి సంఘకాలంలో ఉన్న ప్రజలు వెళ్ళిపోతారు. హల్లెలూయా. ఆయన తిమోతితో ఏం చెప్తున్నాడు పౌలు గారు? ప్రజలను నువ్వు బుద్ధి చెప్పు, ఖండించు, వారిని అగ్నిలో నుంచి లాగినట్లుగా బయటికి లాగని చెప్పేసి దేవుడు తిమోతికి చెప్తా ఉన్నాడు. అపోజిట్ పౌలు తిమోతికి చెప్తా ఉన్నాడు. అంటే ఈ కాలంలో నిజమైన హితబోధ ప్రజలకు నచ్చదని, సత్యమును హితబోధను నమ్మని ప్రజలు ఈ కాలంలో ఉంటారు. సత్యాన్ని నమ్మని ప్రజలు ఉంటారు. దురద జోలు గలవారే వాళ్ళు ఏం చేస్తారంటే కల్పనా కథల వైపు తిరిగి కాలం వస్తుందని చెప్పి పౌలు గారు మాట్లాడాడు. ఏమైనా హల్లెలూయా. అంటే ఎవరికైతే దురద చెవులు ఉన్నాయో, ఎవరైతే సత్యమును ప్రేమించకుండా అసత్యాన్ని ఇష్టపడి ప్రేమించే మనుషులు ఉన్నారో వారికి దేవుడు భయంకరంగా శిక్ష విధించబోతా ఉన్నాడు. ఈ కాలంలో ప్రజలు ఎక్కువగా మంచిని ప్రేమించటం కంటే ఎక్కువగా చెడునే ప్రేమిస్తారు. మనం చూస్తున్నాం సమాజంలో ఈరోజు వాక్యాన్ని ప్రేమించేటోళ్ళ కంటే, సత్యాన్ని ప్రేమించేటోళ్ళ కంటే అసత్యాన్ని ప్రేమించే ప్రజలే ఎక్కువ ఉంటారు. ఈ కాలంలో మంచి చేసిన వాళ్ళు చెడ్డ చేసిన వాళ్ళు తప్పురా అయినా చెప్పడం నొప్పి కాలంలో. అర్థమవుతుందండి? వింటున్నారా? ఈ కాలంలో ప్రజలు ఎలా ఉన్నారంటే ఎవడన్నా తప్పు చేస్తున్నాడంటే ఆ తప్పుని ఎంకరేజ్ చేసేవాడు కావాలి తప్ప నాయన తప్పు ఇలా చెయ్యొద్దని చెప్పేవాడు ఉండకూడదు. చెప్పాడే 10 మంది కలిసి అని కొడేస్తారు. ఈ కాలం అది. మంచి చెప్పుకోడు ఈ కాలంలో పనికిరాడు. ఎందుకంటే మనిషి అంత భయంకరంగా తొక్కువేయబడింది, చెడు అంత ఆకాశాన్ని అంటేసింది. చెడు చెప్పుకోడు నచ్చుతాడు. ఇప్పుడు మంచి చెప్పాడా ఆయన ఖచ్చితంగా కొడేస్తాడు. హల్లెలూయా. హిత బోధన సహించని కాలం ఇది. దురద జోలు గలవారై మనుషులు భయంకరంగా అజితేంద్రులై, స్వార్థపూరులై, బింకములాడుతూ భయంకరంగా దోషాలు చెబుతూ దైవ దోషణ చేస్తూ దేవుని కంటే ఎక్కువ సుఖానుభవాన్ని కోరుకునే ప్రజలు ఈ చివరికాలంలో ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు ఈ కాలంలో ఈ ప్రజల కోసం లవోదికే సంఘకాలంలో ఈ విధంగా మారిపోయినప్పుడు, దౌర్భాగ్యులుగా దిక్కుమాలుగా మారిపోయినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే 7వ దూత ద్వారా తను నమ్మిన పిల్లల కోసం ఆయన ప్రేమించి, శిక్షించి, గద్దించి ఎవరినైతే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో, ఎవరినైతే దేవుడు ఎన్నుకున్నాడో వారికి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇక్కడ బంగారము, వస్త్రాలు, కాటుగా 3 మూల పదార్థాలను ప్రజల కోసం పంపిస్తున్నాడు. ఈ చివరి కాలంలో లవోదికే సంఘకాలంలో 7వ దూత ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడంటే ప్రజలకి బంగారాన్ని, వస్త్రాన్ని, కాటుకుని పంపిస్తున్నాడు. ఎవరైతే బంగారం పొందుకుంటున్నారో, వస్త్రాలు పొందుకుంటున్నారో, కాటుక పొందుకుంటున్నారో వారి జీవితాల్లో నిజమైన దైవత్వాన్ని పొందుకుని దేవుణ్ణి పొందుకునే స్థితిలోకి వారు వెళ్తా ఉన్నారు. వింటున్నారా? అర్థమవుతుందండి? చాలా జాగ్రత్తగా మీరు వినాలి. దేవుని మహిమగలను గాక. ఈ చివరి కాలంలో 7వ దూత ద్వారా దేవుడు బంగారం పంపించాడు. బంగారం దేనికి సాదృశ్యం అంటే దైవత్వానికి మాదిరి అయి ఉన్నది. ఏంటండి అది? దైవత్వానికి మాదిరి, పరిశుద్ధాత్మకు మాదిరిగా ఉన్నది. అంటే 7వ దూత ద్వారా దేవుడు ప్రజల యొద్దకు ఏం పంపిస్తున్నాడండి? పరిశుద్ధాత్మను పంపిస్తున్నాడు. పరిశుద్ధాత్మ బాప్టిజం పంపిస్తున్నాడు. ఎవరైతే పరిశుద్ధాత్మ బాప్టిజం పొందుకుంటున్నారో వారు నిజమైన క్రీస్తును పొందుకోవడం దగ్గరికి వెళ్తా ఉన్నారు. అంటే 7వ దూతను నమ్మడం ద్వారా, 7వ దూతను గుర్తించడం ద్వారా, 7వ దూత దగ్గరికి వెళ్ళి వారి జీవన విధానంలో పొందుకోవలసిన భాగ్యాన్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే
ఆ 7వ దూత ద్వారా నీకు నాకు దేవుడు పరిశుద్ధాత్మ బాప్తిజాన్ని పంపించాడు. హల్లెలూయా. దైవత్వం మనకు పరిశుద్ధాత్మ బాప్తిజం అయి ఉన్నది. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకుంటున్నావో దేవుడు పరిపూర్ణంగా నీ జీవితంలోకి వస్తా ఉన్నాడు. ఆయన పరిశుద్ధాత్మ బాప్తిజం అంటే ఏంటండి? దేవుడు నీ జీవితంలోకి రావడం. అంటే నువ్వు ఎప్పుడైతే బంగారాన్ని పొందుకుంటున్నావో, దైవత్వాన్ని పొందుకుంటున్నావో, పరిశుద్ధాత్మ బాప్తిజాన్ని పొందుకుంటున్నావో, అప్పుడు నీకు దేవుడికి మధ్యలో రిలేషన్షిప్ ఏర్పడుతుంది. పరిశుద్ధాత్మ బాప్తిజాన్ని బట్టి నీకు ఆయనకి సంబంధం ఏర్పడుతుంది, రక్త సంబంధం ఏర్పడుతుంది. అంటే 7వ దూత ద్వారా దేవుడు ఏం పంపించాడండి? పరిశుద్ధాత్మ పంపించాడు. రెండవదిగా దేవుడు ఏం చేస్తున్నాడంటే వస్త్రాలు పంపిస్తున్నాడు. వస్త్రాలు ఏంటి? ఆ వస్త్రాలు అంటే మనము ప్రకటన గ్రంథం 19:6 చదివితే ఆ వస్త్రాలు ఏంటంటే అక్కడ చూపిస్తున్నాడు. చూడండి ఒకసారి, ప్రకటన గ్రంథం 19:6. గొప్ప జనసమూహ శబ్దమును, విస్తారముల జలమ శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియు ఏలుచున్నాడు. ఆయనను స్తుతించుడి, వచ్చి ఉన్నది, సిద్ధపరచుకుని ఉన్నది. మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచుదమని చెప్పుగా వింటిని. ఇక్కడ చూడండి ఆమె ధరించుకున్నట్టుగా ఆయన ఏం చేస్తున్నాడు? ప్రకాశమానమును నిర్మలమైన సన్నపు నార వస్త్రములను ఏమి ఇవ్వబడ్డాయండి? ఆమె గొర్రెపిల్ల భార్యకు దేవుడు ఏమేస్తున్నాడు? ప్రకాశమానమైన నిర్మలమైన సన్నపు నార వస్త్రాలు ఇస్తున్నాడు. ఇప్పుడు దాన్ని ఏం చెప్తున్నాడు చూడండి. ఆమెకి ఇవ్వబడిను. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. వస్త్రాలు అంటే ఏంటంటే ఎందుకని? పరిశుద్ధుల నీతి క్రియలు. అంటే వస్త్రము అనగా క్రియలు. అంటే దేవుని యొక్క వాక్యమును ఎవరైతే పాటిస్తున్నారో, దేవుడిచ్చిన చట్టాన్ని, దేవుడిచ్చిన బోధను, దేవుడిచ్చిన నిత్య జీవాన్ని ఎవరైతే పరిపూర్ణంగా పొందుకుంటున్నారో, ఎవరైతే వాక్యం ప్రకారంగా నడుస్తున్నారో, అపోస్తుల బోధలకు వాళ్ళు ఎంటర్ అయ్యారో, ఆ యొక్క నిజమైన బాప్తిసాన్ని పొంది క్రియారూపంలోనికి వారు వెళ్తా ఉన్నారో, ఆ పరిశుద్ధమైన క్రియలు వారు చేస్తా ఉన్నారనమాట. హల్లెలూయా. అంటే అపోస్తుల బోధ ప్రకారం యేసుక్రీస్తు బాప్తిజం పొందుకొని ప్రభురాత్రి భోజనం తీసుకుంటూ, ఎవరైతే ఆ యొక్క పాద పరిచర్య చేస్తూ, ఎవరైతే పరిశుద్ధాత్మ బాప్తిజాన్ని వాళ్ళ హృదయంలోనికి స్వీకరిస్తున్నారో వారు పరిశుద్ధమైన క్రియలు చేస్తా ఉన్నారు. పరిశుద్ధమైన క్రియలు ఏంటి? రాయబడిన వాక్యాన్ని పాటించడం. వ్రాయబడిన వాక్యాన్ని మీరు ఎప్పుడైతే పాటిస్తున్నారో అవి క్రియలు, దేవుని యొక్క క్రియలు, వాక్యం యొక్క క్రియలు. వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు నెరవేరుస్తున్నావో, చెప్పింది చెప్పినట్టుగా చేస్తున్నావో, దేవుడు యేసుక్రీస్తు బాప్తిజం పొందమన్నాడు. నువ్వు ఎప్పుడైతే వెళ్ళి యేసుక్రీస్తు బాప్తిజం పొందుతున్నావో తను ఏం చేస్తున్నావు? క్రియ చేస్తున్నావు, పని చేస్తున్నావు. అక్కడ దేవుడు ప్రభురాత్రి భోజనం తీసుకోమన్నాడు. నువ్వు ఎప్పుడైతే ప్రభురాత్రి భోజనం తీసుకున్నావో క్రియ చేస్తున్నావు. దేవుడు పాద పరిచర్య చేయమన్నాడు. నువ్వు ఎప్పుడైతే పాద పరిచర్య చేసావో అక్కడ క్రియలు జరుగుతున్నాయి. అంటే పరిశుద్ధుల యొక్క నీతి క్రియలు నీ జీవితంలోకి ఎంటర్ అయిపోయినాయి. హల్లెలూయా. అంటే నీతి వస్త్రాలు ఎప్పుడైతే నువ్వు ధరించుకున్నావో అప్పుడు దేవుడు ఏదైతే ఆజ్ఞలు జారీ చేశాడో ఆజ్ఞల ప్రకారంగా నువ్వు నడుస్తావు అనమాట. దేవుడు మహిమ కలుగును గాక. అంటే వస్త్రము పొందుకున్నావు అనడానికి రుజువు ఏంటంటే దేవుడు చెప్పిన మాటను నువ్వు తూచా తప్పకుండా పాటిస్తావు. ఇది వస్త్రం. తరువాత దేవుడు కాటుకి ఇస్తున్నాడు. కాటుకి ఎక్కడ రాసుకుంటారు? ఎక్కడ రాసుకుంటారండి? కళ్ళుకి. ఎందుకు రాసుకుంటారు తెలుసా మీకు? వాటికి ఎందుకు రాసుకుంటారు అమ్మా? వాటికి ఎందుకు రాసుకుంటారు? కళ్ళులో ఉన్న చుట్టూ బాగా డస్ట్ పట్టేసి గాల్లో వెళ్తున్నప్పుడు, తిరుగుతున్నప్పుడు ఆ కళ్ళులో ఉన్న ఒక రకమైన డస్ట్ కళ్ళు చుట్టూరు పట్టేసి ఉంటుంది. ఆ కట్టేసి ఉన్నప్పుడు మసక 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 కనపడుతుంది మనకి. ఆ మసక కనపడుతున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఆ కాటుకు తీసి ఎప్పుడైతే కళ్ళు చుట్టూరు రాసుకుంటారో ఆ లోపల ఉన్న డస్ట్ పట్టేసిన డస్ట్ అంతా కూడా కన్నీళ్ళ రూపంలో ఆల్మోస్ట్ అదంతా శుభ్రంగా కడిగేసి అది అలా బయటకు వచ్చేస్తుంది. హల్లెలూయా. దిష్టి చుక్కలు కింద వాడతారు కొంతమంది. కాటుకు దిష్టి తగలకుండా దిష్టి పెట్టుకుంటారండి. కానీ వాస్తవంగా దిష్టి చుక్క కాదండి అది.
దాన్ని అలా ఉపయోగించేసారు, దాన్ని అలా మెంత చేసేసారు దాన్ని. కానీ వాస్తవంగా కంట్లో ఉన్న డస్ట్ ఎప్పుడైతే కళ్ళు క్లియర్ అవ్వడానికి ఆ కాటుక అనేది వాడతారనమాట. హల్లెలూయా. అంటే కళ్ళు శుభ్రంగా కనబడడానికి, మసకగా ఉన్న కళ్ళు నీట్గా కనబడడానికి ఆ డస్ట్ అంతా బయటకు వచ్చేయడానికి కాటుక వాడతారు. హల్లెలూయా. ఇక్కడ వాక్యంలో రాబడిన కాటుక ఏంటంటే, గుడ్డి వైపున కళ్ళు మనోనేత్రాలు వెలిగించబడాలంటే ఇప్పుడు ఆ కాటుక అనేది రాసుకోవాలి. ఈ కాటుక ఏమిటంటే, ఈ కళ్ళును క్లియర్ చేసే కాటుక ఏంటంటే ఆయనే ప్రవక్త యొక్క వాక్యమై ఉన్నది. హల్లెలూయా. కాటుక ఏంటంటే ఈ కాలం యొక్క వర్తమానమే కాటుకే ఉన్నది. ఎప్పుడైతే నువ్వు కాటుకొని కళ్ళుకు అప్లా చేస్తా ఉన్నావో ఆ లోపల ఉన్న గుడ్డితనము, మనోనేత్రాలు వెలిగించబడే పొరలంటివి రాలి నీ యొక్క కళ్ళు స్వస్థంగా కనబడతాయి. హల్లెలూయా. అందుకే బైబిల్లో చెప్తున్నాడు దేవుడు, కన్నులున్నవాడు చూచును గాక అంటున్నాడు. అదేంటి అది స్పెషల్గా రాయడం ఏంటండి? అందరికీ కళ్ళు లేవా? అందరికీ కళ్ళు ఉన్నాయి, చూస్తున్నారు అందరూ. మరి దేవుడు మళ్ళీ స్పెషల్గా రాయాలి దీంట్లో, కళ్ళు ఉన్నవాడు చూసును గాక అని. అంటే ఏ కళ్ళు కోసం మాట్లాడుతున్నాడు ఈయన? ఈ భౌతిక సంబంధమైన కళ్ళు కోసం కాదు ఆయన మాట్లాడుతుండా. ఎవరైతే ఆత్మ సంబంధమైన కళ్ళు కొని పొందుకుంటున్నారో, ఆ కళ్ళులో ఉన్న డస్ట్ అంతా కడిగేసుకున్నారో, ఆ వాక్యం అనే వర్తమానమనే కాటుక ఎప్పుడైతే కళ్ళకు అదుముకున్నారో, ఆ కళ్ళుతో చూసి ఎప్పుడైతే దాన్ని చదువుతున్నారో, ఆ లోపల ఉన్న డస్ట్ అంతా రాలిపోయి గుడ్డి కన్నులు కాస్త ఆత్మ సంబంధమైన కళ్ళుగా మారిపోతా ఉన్నాయి. హల్లెలూయా. పౌలు మహా గర్వంతో దమస్కు మార్గంలో వెళ్ళిపోయి కవుగా యొక్క క్రైస్తులందరినీ చంపిడికి వెళ్ళిపోతున్నాడు. క్రైస్తులందరినీ చంపిడికి వెళ్ళిపోతుంటే దేవుడు నెత్తి మీద ఒక్కడు కొట్టాడు. ఒక్కడు కొట్టేటప్పుడు బూడిదలో పడిపోయి మొత్తం కళ్ళన్నీ డస్ట్ పట్టేసి గుడ్డోడు అయిపోయాడు. డస్ట్ పట్టేసి నీ కళ్ళుకి వెళ్ళిపోయింది డస్ట్ అంతా, గుడ్డోడు అయిపోయాడు. నా కళ్ళు అన్నాడు, గుడ్డోడు అయిపోయాడు. అప్పుడు దేవుడు ఒక ప్రవర్తన పంపించాడు ఆయన దగ్గరికి, అపోస్తలుడైన పౌలు దగ్గరికి ఒక ప్రవర్తన పంపించాడు. ఆయన పేరు అననీయ. ఆ అననీయ అనే ఒక వ్యక్తి వచ్చి పౌలుకి ఎప్పుడైతే నెత్తి మీద చేతులేసి ప్రార్థన చేశాడో వెంటనే కళ్ళలో ఉన్న పొరలలా రాలిపోయి కళ్ళు వచ్చేసి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఖచ్చితంగా మన యొక్క ఆత్మ సంబంధమైన కళ్ళు రావాలంటే ఈ కంట్లో ఉన్న డస్ట్, ఆత్మ సంబంధమైన డస్ట్, గర్వం, అహంకారం కంటి చూపుల్లో ఉంటది. ఆ గర్వాన్ని కళ్ళుల్లోనే చూపించేస్తారు చాలా మంది. కళ్ళు అటు ఇటు ఇలా గిర్ర తిప్పి ఆ కళ్ళుల్లో నుంచే ఆ గర్వాన్ని చూపిస్తారు.